ఏఆర్ రెహమాన్ అసలు ఆయన పాటలు వింటుంటే వేరే లోకానికి వెళ్ళిపోవాల్సిందే. ఆ మెలోడీ అబ్బో, మన స్ట్రెస్ అంతా ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది. అలానే ఆస్కార్ కూడా 2 సార్లు గెలుచుకున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్. సో ఎంత పేరుందో చెప్పక్కర్లేదనుకుంటా. అయితే ఈ మధ్య పెద్ద సినిమాలో పాటలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి పాట చికిరి చికిరి పెద్ద కాదు కాదు అతి పెద్ద హిట్ అయింది. అందుకే పనిలో పని పారితోషికాన్ని కూడా పెంచేశాడంట ఈ మ్యూజిక్ జీనియస్. ఈ ఒకే ఒక్క పాటతో మళ్లీ తన మ్యాజిక్ ను ప్రపంచానికి గుర్తు చేసిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఒకప్పుడు ఆయన సంగీతం అంటే మ్యూజిక్ ప్రేమికుల గుండెల్లో ఒక మధురమైన రాగం. కానీ గత కొంతకాలంగా ఆయన జోరు కొంచెం తగ్గిందని అనిపించింది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసిన పాటలు మాత్రం ముందులా ప్రేక్షకులను కదిలించలేకపోయాయి. ఈ పరిస్థితిలో రెహమాన్ మ్యాజిక్ పని అయిపోయిందా అనే సందేహం కూడా చాలా మందిలో కలిగింది. అయితే ఇప్పుడు ఆ సందేహాలకు ఒక్క పాటతోనే సమాధానమిచ్చేశాడు ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుండి వచ్చిన చికిరి పాట అనుకోని విధంగా దేశవ్యాప్తంగా భారీ సంచలనంగా మారింది. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియా అంతా దాని గురించే చర్చ మొదలైంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు ప్రతి ప్లాట్ఫామ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ పాటను హమ్ చేస్తూ ఉండడం, రీల్స్ చేస్తూ ఉండడం దాని పాపులారిటీని మరింత పెంచింది. ఒక పాట ఇలా ఒక సంగీత దర్శకుడి కెరియర్ ను మళ్లీ శిఖరానికి తీసుకువెళ్తుందని చాలా కాలం తర్వాత చూస్తున్నాం. రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప కళాకారుల్లో ఆయన ముందుంటారు. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాతో ఆయన అందుకున్న ఆస్కార్ అవార్డులు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆ తర్వాత ఆయనకు వచ్చిన గౌరవం, గుర్తింపు మరింత పెరిగింది. ప్రతి సినిమా, ప్రతి పాట ఆయన నుండి వస్తే అది ఒక ప్రత్యేక అనుభూతి అవుతుందని అభిమానులు నమ్మేవారు. కానీ కాలం మారింది, సంగీత ట్రెండ్స్ మారాయి, ప్రేక్షకుల అభిరుచులు కూడా కొత్త దిశగా వెళ్లాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఆయన ప్రయోగాలు చేసినా అవి అన్నిసార్లు వర్కౌట్ కాలేదు. ఇలా కొంతకాలం పాటు ఆయన గ్రాఫ్ కొంచెం తగ్గినట్టే కనిపించింది. రెహమాన్ పీక్ స్టేజ్ ముగిసిపోయిందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ నిజమైన టాలెంట్ ఎప్పటికీ తగ్గదు అనే విషయాన్ని ఇప్పుడు ఆయన మరోసారి నిరూపించారు. చికిరి పాటలో ఆయన వినిపించిన బీట్, మెలోడీ, కొత్త స్టైల్ ఇవన్నీ కలిసి ప్రేక్షకులను మళ్లీ ఆయన వైపు తిప్పాయి. ఈ పాటలో ఉన్న ఎనర్జీ, రిథం, వినూత్నమైన సౌండ్ డిజైన్ ఇవన్నీ కలిపి ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏమిటంటే రెహమాన్ ఈజ్ బ్యాక్ అనే మాట. ఒకప్పుడు ఆయన పేరు వినగానే నిర్మాతలు క్యూలో నిలబడేవారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా పెద్ది పాట హిట్ అయిన తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. పెద్ద సినిమాలు మాత్రమే కాదు, మిడ్ రేంజ్ ప్రాజెక్ట్స్ కూడా ఆయనను సంప్రదిస్తున్నాయట. ఎందుకంటే ఒక పాటతోనే సినిమా మార్కెట్ పెరిగిపోతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పెద్ది సినిమా కోసం రెహమాన్ తీసుకున్న పారితోషికం సుమారు 6 కోట్ల రూపాయలు అని సమాచారం. ఆయన గతంలో తీసుకునే రెమ్యునరేషన్ తో పోలిస్తే ఇది కొంచెం తక్కువగానే భావించారు. ఇండస్ట్రీలో మారుతున్న బడ్జెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో మాట్లాడుకున్నారు. అంటే ఆయన కూడా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయ్యాడని చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చికిరి పాట సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా అదే ప్రొడక్షన్ హౌస్ మరో ప్రాజెక్టు కోసం ఆయనను సంప్రదించగా ఈసారి ఆయన దాదాపు 10 కోట్ల వరకు పారితోషికం కోరినట్లు సమాచారం. ఇది విన్న నిర్మాతలు కాస్త ఆశ్చర్యపోయారని టాక్. కానీ ఇది మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఉదాహరణతో స్పష్టమవుతుంది. ఒక పాట హిట్ అయితే అది కేవలం మ్యూజిక్ డైరెక్టర్కే కాదు, సినిమా మొత్తం బిజినెస్ ను ప్రభావితం చేస్తుంది. అదే ఇప్పుడు పెద్ది విషయంలో జరిగింది. ఈ పాట వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో రెహమాన్ బ్రాండ్ విలువ కూడా పెరిగింది. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే రెహమాన్ మళ్లీ తన పీక్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఆయన నుండి రాబోయే ప్రాజెక్ట్స్ పై కూడా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు ఆయన పేరు చాలు సినిమా హిట్ అవడానికి అనేవారు. ఇప్పుడు మళ్లీ అదే నమ్మకం తిరిగి వస్తుంది. ఈ కమ్బ్యాక్ అయిన కెరియర్ లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే.